నీళ్ళు వేయలేదని ఎట్లా మాట్లాడుతావు? 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టుకి ఇచ్చాం. 31 లక్షల ఎకరాలు స్థిరీకరించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇక నీ కథ చెప్తా. బడ్జెట్ బుక్కులు కూడా ఉన్నాయి, నేను అసెంబ్లీకి ప్రిపేర్ అయినా, పెడితే అక్కడ చెప్తా వీళ్ళ సంగతి. అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బడ్జెట్లో బుక్ పెట్టిండ్రు, ఇరిగేషన్ బడ్జెట్. 2024-25 బడ్జెట్లో ఏం చెప్పిండు ఉత్తమ్ అంటే 6,55,995 ఎకరాలకు నేను నీళ్ళు ఇస్తా అని చెప్పిండు ఉత్తమ్ గారు. 2025-26 బడ్జెట్లో ఏం చెప్పిండంటే 5,05,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని బడ్జెట్ బుక్ పెట్టిండు. అంటే 2 సంవత్సరాలు కలిపి 11,60,895 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిండ్రు. బల్లలు కొట్టి కాంగ్రెస్ వాళ్ళు పాస్ చేసిండ్రు. నేను అడుగుతున్న సూటిగా, 11,60,895 ఎకరాలకు నీళ్ళు ఇస్తానని అసెంబ్లీలో చెప్పినావు కదా, 11,000 ఎకరాలకన్నా నీళ్ళు ఇచ్చినావా? ఇస్తే ఎక్కడిచ్చినావో చెప్పు. నేను చెప్తున్నా రికార్డ్, 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చాం, 31 లక్షల ఎకరాలు మేము స్థిరీకరించాం. నీ 2 ఏళ్లలో నువ్వు చెప్పిన 11,60,000 ఎకరాల్లో ఎక్కడిచ్చినావో చెప్పు. చెప్పకపోతే ముక్కు నేలకు రాసి క్షమాపణ అడుగు తెలంగాణ ప్రజల్ని. మోసం చేసినాం, అసెంబ్లీని తప్పుదో పట్టించినాం, అసెంబ్లీకి అబద్ధాలు చెప్పినాం, 11,60,000 ఎకరాలు ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడినందుకు క్షమాపణ చెప్పి రాష్ట్ర ప్రజలకు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అసలు నీ ప్రభుత్వం చేసింది ఏం చేసింది? కేసీఆర్ గారు కట్టిన చెక్ డ్యాంలను తూటాలు పెట్టి పేల్చేసింది నీ ప్రభుత్వం. వట్టెం పంప్ హౌస్ మునిగింది నీ ప్రభుత్వంలో. నీ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కుప్పకూలింది. శవాలను కూడా బయటకు తీయలేని చాతగాని దద్దమ్మ ప్రభుత్వం మిస్టర్ రేవంత్ రెడ్డి నీది. ఇంకా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకో మాట్లాడుతున్నావు? ఎస్ఎల్బీసీ కుప్పకూలితే శవాలను కూడా బయటకు తీయని చేతగాని ప్రభుత్వం నీది. వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. చెక్ డ్యాములు బాంబులు పెట్టి పేలుస్తుంటే ఇవాళ వరకు ఎఫ్ఐఆర్ లేదు, ఎంక్వైరీ చేయవు. నువ్వు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు, ఒక చెక్ డ్యామ్ కట్టిన పాపాన పోలేదు, ఒక చెరువు దవ్విన పాపాన పోలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టిన పాపాన పోలేదు. మీరు నీళ్ళ గురించి మాట్లాడతారా? కృష్ణా నీళ్లను తాకట్టు పెట్టిందే మీరు. సరే, 299 పుట్టించిందే కాంగ్రెస్, దగా చేసిందే కాంగ్రెస్ కదా. రేవంత్ ప్రభుత్వం నిన్న ఆయన మాట్లాడుతుండో మేము చాలా ఎక్కువ నీళ్ళు వాడినాం, ఇక చిట్చాటు కదా అని మాట్లాడుతున్నాం. రేపు అసెంబ్లీ పెట్టావు కదా, నీ పని చెప్తాందా? కృష్ణానదిలో అతి తక్కువ నీటి వినియోగం జరిగిందే రేవంత్ పాలనలో. నెవర్ బిఫోర్. ఈ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్లలో 11.5 సంవత్సరాలు అతి తక్కువ నీటి